దరిద్రం అంటే మాది. వాటర్ ఫాల్స్ కి వెళ్ళే టైంకి కరెక్ట్గా వాన పడుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వండర్లాలో చిల్డ్రన్స్ రైడ్స్ కూడా ఒకసారి చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి సర్కస్ ట్రైన్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ట్రైన్ ని చాలా కలర్ఫుల్ గా ఉండే యానిమల్స్ తో అయితే డిజైన్ చేశారు, చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి కాన్వే. మనకి రియల్ లైఫ్ లో కాన్వే ఎలా అయితే ఉంటుందో ఒకదాని అనక ఒకటి సేమ్ యాస్టీజ్ అలానే డిజైన్ చేశారు. అండ్ ఆ రోడ్, ఆ వెహికల్స్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసరికి టర్మేట్ ట్రైన్. అంటే మనకి రియల్ లైఫ్ లో గృహ లోపల నుంచి ట్రైన్స్ వెళ్తాయి కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకి ట్రైన్ అయితే వెళ్తుంది, చీకట్లో కనిపించట్లేదు. ఇంకో ట్రైన్ కూడా వస్తుంది చూడండి, కొంచెం ఆ లైట్ ఎఫెక్ట్ అయితే మనకు కనిపిస్తుంది ట్రైన్ వెళ్తుంది అని. సో ఇప్పుడు వచ్చేసరికి వాటర్ రైడ్స్. ఇక్కడ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలిడేస్ కి అయితే ఇక్కడికి వచ్చి మంచిగా చిల్ అవ్వచ్చు. అండ్ మీరు పైన చూసుకున్నట్టయితే షార్క్ ఉంది, అందులో వాటర్ ఫిల్ అయిపోయి అక్కడ రైడ్స్ చేసే వాళ్ళ మీద అయితే చూడండి ఎలా పడుతున్నాయో. క్రేజీ ఉంది కదా ఇదైతే. ఇక్కడ ఇంకా చాలా రైడ్స్ అయితే ఉన్నాయి, బట్ మాకు టైం సరిపోక మేము క్యాప్చర్ చేయలేదు. అండ్ ఇలాంటి ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే ఉంటాయి. వండర్లా మొత్తం చిన్నపిల్లలకి ఇలా తిప్పి చూపిస్తారు. వాటర్ రైడ్స్ కన్నా ముందు మనమైతే ఫుడ్ కోర్ట్ కి అయితే వెళ్ళిపోదాం. ఓ ఫుల్ రష్ అయితే ఉంది ఇక్కడ. అండ్ కింద వచ్చేసరికి వెజ్ అంట, మనది వచ్చేసరికి నాన్ వెజ్ అన్నమాట. పైకి అయితే చూపిస్తున్నారు నాన్ వెజ్ కి. చలో ఓకే, పైకి అయితే వచ్చేసాం. అండ్ నాన్ వెజ్ మెన్యూ కూడా ఒకసారి డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మేమైతే ఒక వాటర్ బాటిల్ అండ్ చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాం. వాటి యొక్క ప్రైజెస్ కూడా డిస్ప్లే చేస్తున్నాను చూడండి. మా ఆర్డర్ అయితే వచ్చేసింది. అండ్ మేము ఎక్స్ట్రా ఒక ప్లేట్ కూడా తీసుకున్నాం, ఎందుకంటే ఒకటే బిర్యానీ మేమిద్దరం అయితే షేర్ చేసుకున్నాం. ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోవడానికి అయితే ఇలా మనకు కొన్ని సెటప్స్ అయితే పెట్టారు. కొంచెంసేపు చెఫ్ లాగా పోజ్ కొడదాం. సో గైస్, ఇప్పుడే ఫుడ్ తినైతే ఇప్పుడే బయటకు వచ్చాం. ఒక చికెన్ బిర్యానీ వచ్చేసి 340 రూపీస్, బట్ దానికి మేము ఇచ్చే స్టార్ 5కి 3.5. అండ్ వాటర్ బాటిల్ కూడా గైస్ 3 పాయింట్స్. వాటర్ బాటిల్ కూడా గైస్ 60 రూపీస్ అంట ఒకటి వచ్చేసి. ఇక్కడ జ్యూస్ బాగుంటాయి. జ్యూస్ అయితే అసలు ఎక్సలెంట్, నెంబర్ 1. 5కి ఇవ్వచ్చు స్టార్. ప్యూర్ దొరుకుతుంది. తాగేసేసి మేమైతే అదే చేసాం. సో మీరు కూడా అదే చేయండి, ఓకేనా? ఆఫ్టర్ రైడ్స్ ఫుడ్ చేసుకొని హ్యాపీగా వాటర్ రైడ్స్కి వెళ్ళిపోండి. ఇప్పుడు మేము ఇదేంది స్టెప్ ఇది అనుకుంటున్నావా? సంపూర్ణేష్ బాబు, సంపూర్ణేష్ బాబు. ఓవర్ యాక్షన్ చేస్తున్నాం, ఓవర్ యాక్షన్. ఇవే తగ్గించుకుంటే మంచిది. మన ఫస్ట్ రైడ్ వచ్చేసరికి వండర్ స్ప్లాష్. వాటర్ రైడ్స్ లో ఈ రైడ్ అయితే చాలా క్రేజీ ఉంటుంది చూడండి ఒకసారి. ఈ రైడ్ లో కూడా మనకు ఒక ఫోటో అనేది ప్రొవైడ్ చేస్తారు. అక్కడ డిస్ప్లే చేసిన అమౌంట్ అయితే పే చేస్తే మనకు ఒక మెసేజ్ రూపంలో అయితే వస్తుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. కొత్తగా పెట్టిన యాక్టివిటీస్ లో ఇది ఒకటి. దీని పేరు వచ్చి ఫ్రెండ్లీ ఫిష్ అన్నమాట. అన్ని టైప్స్ ఆఫ్ ఫిషెస్ అయితే ఇక్కడ ఉంటాయి. జస్ట్ వాటిని చూడటం మాత్రమే, టచ్ చేయకూడదు. ఇప్పుడు మనం అయితే వాటర్ రైడ్స్ అయితే చేయబోతున్నాం. మా ఫ్రెండ్ చూడండి ఎలా వస్తున్నాడో. ఇప్పుడు మన రైడ్ చూసేయండి. అండ్ ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. లైక్ సింగిల్ రైడ్స్, గ్రూప్ రైడ్స్, డియో రైడ్స్, ట్రియో రైడ్స్ అని చాలా టైప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం వెళ్ళిపోతున్నది వేవ్ పూల్. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఒకటి మాట చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక. అండర్ వాటర్ లో నేను మా ఫ్రెండ్ కొన్ని ఫన్నీ యాక్టివిటీస్ అయితే చేస్తున్నాం చూడండి.
వాటర్ రైడ్స్ లో ఎస్పెషల్లీ ఈ రైడ్ అయితే మాకు చాలా బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం మేము వెళ్ళడం. ఈ రైడ్ చిల్డ్రన్స్ కి అడల్ట్స్ కి ఇద్దరికి ఉంది. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్. పడ్డాడు గాయస్, ఇది ఎక్కడో రావట్లేదు గాయస్. బాలకృష్ణ గుర్తొస్తున్నారా? ఎల్కేజీలో పడండి. అరే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? వండర్లా ఫ్రమ్ లండన్. పడతావురా? అరే అట్ట కాదురా, పాకిస్తాన్ నమ్మొచ్చు గాయస్, ఇలాంటి ఫ్రెండ్స్ మాత్రం నమ్మొద్దు. అదిగో చూడండి, వాడు పడతాడని నన్ను పడతాడు. అన్నయ్య ఈ నా కొడుకుని నమ్మద్దండి, అమ్మా వదినమ్మా ఈ నా కొడుకుని నమ్మద్దండి. ఈ పాపం చూడండి, చాలా క్యూట్ ఉంది కదా. వాటర్ లో అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది. విచిత్రమైన మనుషులు ఉంటారంటే ఇదేనేమో. నేను ముందుకు వెళ్ళట్లేదని మా ఫ్రెండ్ నా కాలు కాల లాక్ చేసుకొని వాడే నన్ను ముందుకు తీసుకెళ్తున్నాడు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రైడ్స్ అయితే ఉన్నాయి. సో మనం పైకి వెళ్ళిపోయి అవి ట్రై చేసేద్దాం. వాటర్ రైడ్స్ లో స్లైడ్ అయ్యేటప్పుడు హ్యాండ్స్ అండ్ లెగ్స్ ఎలా పెట్టుకోవాలో కూడా చెప్తున్నారు. అండ్ ఇక్కడ రెయిన్ డాన్స్ అయితే ఒక ఇండోర్ లో అయితే ప్లాన్ చేశారు. బట్ వీడియో తీసుకోవడానికి అయితే ఎలో లేదంట, అందుకే బయట షూట్ చేస్తున్నాం. వాటర్ రైడ్స్ అన్ని కంప్లీట్ చేసేసుకొని మేమైతే ఒక షో మిస్ అయిపోయాం. దానికోసం అయితే మళ్ళీ రెడీ అయితే వెళ్తున్నాం. ఇక్కడ ఎవరిని అడిగినా ఏ రైడ్ మిస్ అయినా సరే ఆ షోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దన్నారు. అంతలా ఏముందని చెప్పి అయితే మేము కూడా ఎగ్జైట్ అయితే ఫీల్ అవుతున్నాం. అండ్ ఆ షో 5K క్లోజ్ చేస్తారంట, అందుకని అంత హడావుడికి వెళ్తున్నాం. ఫైనల్ గా అయితే ఆ షో దగ్గరకు అయితే వచ్చేసాం. అండ్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ ని చాలా యూనిక్ గా డిజైన్ చేశారు. లోపల లైట్స్ లేకపోవడంతో వే కనిపించాలని ఇలా రెడ్ లైట్స్ తో ప్లాన్ చేశారు. స్పేస్ డైరెక్ట్
సూపర్ అసలు ఉంది. ఇది మిస్ అయిపోయా, ఎంత మిస్ అయిపోయామంటే ఇది చూడకుండా అస్సలు దీన్ని అస్సలు మర్చిపోద్దు గాయస్. ఏది మర్చిపోకపోయినా ఇది మాత్రం. సో దీని పేరు వచ్చేసి చూడండి, మిషన్ ఇంటర్స్టెల్లార్. వచ్చిన దగ్గర నుంచి దీనికోసం ఎంతసేపు చూసామంటే అండ్ ఇప్పటికి స్టార్ట్ చేశారు. ఒకసారి ఈ రైడ్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం, వచ్చేయండి. హాయ్, సే హాయ్. ఈ జైంట్ వీల్ మీద ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని అయితే ఎక్కాం, కానీ చివరికి మొత్తం స్పాయిల్ అయిపోయింది. జస్ట్ వండర్లా మొత్తం కవర్ చేయడానికి, మనం చూపించడానికి వరకే ఇది. ఈ రైడ్ ప్రతి ఒక్కరు ఎక్కొచ్చు, బట్ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి దీని మీద. వండర్లాలో మా లాస్ట్ రైడ్ ఇది. ఈ రైడ్ అయితే కొంచెం డేంజర్ అండ్ ఫన్నీగా అయితే ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వండర్లా నైట్ వ్యూ అయితే చాలా బాగుంది అండ్ ఆ లైట్ ఎఫెక్ట్స్ అయితే మనల్ని కొంచెం అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ ఒక్క ఐస్ క్రీమ్ వచ్చేసరికి 75 రూపీస్ అంట. అంతలా ఏముందని చెప్పి అయితే మేము ట్రై చేసాం, బట్ ఎక్సలెంట్ ఉంది ఐస్ క్రీమ్ మాత్రం. అండ్ వండర్లాలో టైమింగ్స్ వచ్చేసరికి నార్మల్ డేస్ లో 6 వరకే ఉంటాయి రైడ్స్ అనేవి, వీకెండ్ డేస్ లో మాత్రం 7 వరకు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డీజే పార్టీ స్టార్ట్ అవగానే సడన్ గా వాన్ అయితే మొదలైంది, ఇంకా అందరూ ఎటోళ్ళట్టు సర్దుకుంటున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్ లో ట్రెండ్ అవుతున్న చిప్స్ మసాలా కూడా ఇక్కడ ఉంది. అది ఎలా చేస్తున్నారో కూడా ఒకసారి చూసేయండి. అండ్ నైట్ టైం ఇలా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు. ఈ గేమ్స్ గనక మనం ఆడాలనుకుంటే ఎక్స్ట్రాగా పే చేసుకోవాల్సి ఉంటుంది, మనం తీసుకున్న టికెట్లు అయితే ఉండవు. అండ్ ఇక్కడ ప్రతి వాటర్ రైడ్ దగ్గర అయితే ఫోటోగ్రాఫర్స్ అయితే ఉంటారు. మీకు కావాలనుకుంటే వాళ్ళతో ఫొటోస్ తీయించుకొని వెళ్లే టైంలో ఇక్కడికి వచ్చి మనీ పే చేసి మనకు కావాల్సిన ఫొటోస్ అనేవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకి ఫోటోగ్రాఫర్స్ అనే వాళ్ళు ఇలాంటి బ్యాండ్ ఇస్తారు. అక్కడ ఉన్న నెంబర్ ని మనం అక్కడ చెప్తే ఫొటోస్ అనేది డిస్ప్లే అవుతాయి. తరువాత మనకి ఇలా బ్యాండ్ ఒకటి ఇస్తారు. అక్కడ కనిపిస్తున్న స్కానర్ ని స్కాన్ చేస్తే మన ఫొటోస్ అనేవి వస్తాయి. కానీ ఈ స్కానర్ మాత్రం 1 అవర్ తర్వాతే వర్క్ అవుతుంది. ఇన్ కేస్ మీకేమైనా ప్రాబ్లం ఉంటే అక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. సో మేమైతే మా లాకర్ దగ్గరకు వచ్చేసి మా బ్యాగ్స్ అనేవి ప్యాక్ చేసేసుకొని రిటర్న్ అయితే అయిపోతున్నాం. మనకి వాళ్ళు ఇచ్చిన ఆ వాచ్ అనేది వాళ్ళకి అక్కడ ఇచ్చేస్తే మనకి ఇవ్వాల్సిన 50 రూపీస్ అయితే మళ్ళీ మనకి వాపస్ ఇచ్చేస్తారు. అండ్ స్టార్టింగ్ లో మా దగ్గర తీసుకున్న కాయిన్ అయితే వాళ్ళకి ఇచ్చేసాం. మళ్ళీ మా దగ్గర తీసుకున్న బిస్కెట్ ప్యాకెట్స్ అయితే బ్యాక్ ఇచ్చేసారు. ఇక్కడ మొత్తం అంతా. సో ఫైనల్ గా మాకేమనిపించిందంటే వర్త్ వర్మ, వర్త్. అండ్ మనకి బయట కొన్ని బస్సెస్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ మనం గనక వెహికల్ లేకపోతే బస్సెస్ లో అయితే వెళ్ళొచ్చు. నైట్ 10 o'clock వరకు అయితే బస్సెస్ అవైలబుల్ గా ఉంటాయి. ప్రతి లొకేషన్ కి సంబంధించిన బస్సెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. మీకు కావాల్సిన బస్ ని మీరు చూస్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. దిస్ ఈస్ యశ్వంత్ సైనింగ్ ఆఫ్.